మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రస్తుతానికి ఆమెని బీఆర్ఎస్‌కి సంబంధించినటువంటి కార్యకర్తలు, బీఆర్ఎస్‌కి సంబంధించినటువంటి నేతలు ఆమెని హాస్పిటల్‌కి తరలించడం జరిగింది. సో, హాస్పిటల్‌లో వైద్యం చేసినటువంటి డాక్టర్లు ఆమె ఆరోగ్య పరిస్థితికి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో, ఆమె ఫుడ్ పాయిజన్ కారణంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆ ఇబ్బందులు ఎదుర్కోవటం వల్లే ఆమెని హాస్పిటల్‌లో చేర్చినట్టుగా తెలుస్తుంది. సో, ఫుడ్ పాయిజన్ కారణంగానే ప్రస్తుతానికి ఆరోగ్యం కాస్త బాగా లేదన్నట్టుగా వైద్యులు కూడా వెల్లడించడం జరిగింది. సో, నిన్న ఉదయం 11 గంటల ఆ ప్రాంతంలో కూడా మహేశ్వరం ఎమ్మెల్యే బీఆర్ఎస్‌కి సంబంధించినటువంటి సబితా ఇంద్రారెడ్డి ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో ఉన్నటువంటి కేసీఆర్‌ని కలవడంలో భాగంగా ఆమె అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి సందర్భంలో ఆమె ఆరోగ్యం కాస్త ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్నట్టు తెలవడంతో ఆమె పక్కనటువంటి నేతలు ఆమెను హాస్పిటల్‌లో చేర్చడం జరిగింది. సో, ప్రస్తుతానికి డాక్టర్లు ఆమెను అబ్జర్వేషన్‌లో ఉంచిన తర్వాత ఆమె ఆరోగ్యం బాగానే ఉంది అని ఆమె హెల్త్‌కి సంబంధించినటువంటి ఆ బులెటిన్‌ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ నెల 27న వరంగల్‌లో జరగబోతున్నటువంటి భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో, ఆ సభకి సంబంధించినటువంటి ఆ ఏర్పాటులో భాగంగా, ఆ సభకి సంబంధించినటువంటి అంశాల డిస్కషన్‌లో భాగంగా సబితా ఇంద్రారెడ్డి ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. సో, ఆమె తిరుగు ప్రయాణంలో నిన్న రాత్రి అంటే శుక్రవారం రోజు రాత్రి ఆమె ఆరోగ్యం కాస్త పరిస్థితి బాగా లేదు అని గమనించినటువంటి తమ పక్కనే ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆమెని హుటాహుటిన హాస్పిటల్‌కి తరలించారు. సో, ఆ తర్వాత వైద్యులు కూడా నిన్న దాదాపుగా కొన్ని గంటల పాటు ఆమెని అబ్జర్వేషన్‌లో ఉంచిన తర్వాత చేయాల్సినటువంటి ట్రీట్మెంట్ కూడా చేసిన తర్వాత ప్రస్తుతానికైతే ఆమెని హైదరాబాద్ తరలించడం జరిగింది. రైట్ నౌ అయితే సబితా ఇంద్రారెడ్డి యొక్క ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది అన్నట్టుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అలాగే ఆమె కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇకపోతే 2019 నుంచి 2023 వరకు అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రిగా కూడా వ్యవహరించడం జరిగింది. అండ్ ఇప్పటికే ఆమె దాదాపుగా 5 సార్లు ఎమ్మెల్యే అవ్వడం కూడా జరిగింది. సో, ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ తెలంగాణలో అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నారు. సో, అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి తమదైన స్టైల్‌లో కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి సంక్షేమ విషయంలో అవ్వచ్చు, లేకపోతే 6 గ్యారెంటీల విషయంలో అవ్వచ్చు, ఆమె ప్రశ్నిస్తున్నటువంటి తీరు కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రాబోతున్నారనేది మొదటి నుంచి కూడా మనం వింటున్నటువంటి అంశం. అందులో భాగంగానే ఈ నెల 27వ తారీఖున దాదాపుగా 5 లక్షల మందితో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్ల కోసం బీఆర్ఎస్‌కి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు కూడా అందరూ కూడా అంటే దాదాపుగా 5 లక్షల మంది కూడా అక్కడికి వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వచ్చినటువంటి కార్యకర్తలకి కానీ, వచ్చినటువంటి నేతలకి కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాల్సినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి సమీక్షలు కానీ, దానికి సంబంధించినటువంటి ఆ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా బీఆర్ఎస్‌కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నేతలు కూడా ఇప్పుడు మీటింగ్‌లు అటెండ్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు అందులో భాగంగానే ఎర్రవెల్లిలో జరిగినటువంటి మీటింగ్‌లో సబితా ఇంద్రారెడ్డి అటెండ్ అవ్వడం జరిగింది. సో, మరి అక్కడ తీసుకున్నటువంటి ఫుడ్ వల్లనా, లేకపోతే ఆ ముందు రోజు తీసుకున్నటువంటి ఫుడ్ వల్లనా అనే రీజన్ ఇప్పటికీ తెలియనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే ఫుడ్ పాయిజన్ వల్ల మాత్రానికి సబితా ఇంద్రారెడ్డి మాత్రం ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంచెం బాగా లేదన్నట్టుగా డాక్టర్లు వెల్లడించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా చేసి కొన్ని గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచి ప్రాణ అంటే తనకి ఎలాంటి ప్రమాదం లేదు, ప్రస్తుతానికైతే హెల్త్ పరంగా ఆవిడ సేఫ్ గానే ఉంది అని వైద్యులు ఫైనల్ చేసిన తర్వాతే ప్రస్తుతానికైతే సబితా ఇంద్రారెడ్డిని హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆవిడ నివాసానికి పంపించడం జరిగింది.